అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనకి 1500 పైగా వీడియోలు ఉన్నాయి. లీగల్గా మీకు ఏ డౌట్ వచ్చినా సరే మన వీడియో చూస్తే అందులో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి. ఎందుకు జడ్జిమెంట్స్కి అంత ప్రాముఖ్యత అంటే చట్టంలో చెప్పింది కూడా తప్పు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంటే ఫైనల్ అవుతుంది. మీరు అంత ఇంపార్టెంట్ అనమాట సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లకి. అందుకని ఆ జడ్జిమెంట్లు పదే పదే మీకు చెప్తాను. పేరు మీద ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే రాయితీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏంటి అంటే భార్యాభర్తలు అంటే వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు అత్తవారింటికి వచ్చేస్తారు. ఇది మన దానిలో సాంప్రదాయం. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా భారతదేశంలో అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. అప్పటికి చదువుకోవడం డిగ్రీ వరకు చదువుకోవడం కానీ ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడం కానీ చేసి ఇంకా ఫర్దర్ స్టడీస్ చేసే ఉద్దేశాలు ఉంటాయి ఆడపిల్లకి. అప్పుడు ఏమంటారంటే మేము చదివిస్తాము అని చెప్తారు. అలాంటి సందర్భాల్లో ఒకవేళ చదివించడానికి స్తోమత లేకపోయినా భర్త వివాహం జరిగిన తర్వాత అనేక బడ్డెన్లు వస్తాయి. వాళ్ళకి సపరేట్గా ఉండడం ఫైనాన్షియల్గా చాలా బడ్డెన్ ఉంటుంది. అలాంటి బడ్డెన్ సమయంలో వాళ్ళకి ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చింది. భార్య ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకుంటే భార్య పేరు మీద దాంట్లో రాయితీ లభిస్తుంది, వడ్డీ తగ్గుతుంది. ఇవి ప్రముఖమైనటువంటి బ్యాంకులన్నింటిలోని కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు. ఎడ్యుకేషన్ లోన్ అంటే మీకు తెలుస్తుంది, చాలామంది చదువుకున్న వాళ్ళు ఇప్పటికే తీసుకుంటారు. అయితే అందరూ తీసుకున్న లోన్స్ మీద వేరు, భార్య తీసుకున్న లోన్ల మీద రాయితీ అనేటువంటిది ఇచ్చింది. భార్య విద్యా రుణం రాయితీ అని చెప్పి ఒకటి ఇస్తూ భార్య కానీ ఉన్నత చదువుల కోసం లోన్ తీసుకున్నట్లయితే బ్యాంకులు వడ్డీ తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పన్ను రాయితీ కూడా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్స్ సెక్షన్ 8 ప్రకారం రాయితీని పొందొచ్చు. ఎన్ని సంవత్సరాలంటే 8 సంవత్సరాల పాటు ఆ లోనుపై వడ్డీపై రాయితీని అనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ అనేటువంటిది మీరు పొందొచ్చు విద్యా రుణం మీద. అది చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివాహం అయిన తర్వాత ఫర్దర్ స్టడీస్ అనేటువంటి చేయడానికి వాళ్ళకి ఆర్థిక సాయం అనేటువంటిది లేదు ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రకమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఎప్పుడైతే భార్య అంటే వివాహం అయితేనే భార్య కాబట్టి భార్య అంటున్నాను, లేకపోతే మహిళ అనేటువంటి లేకపోతే అమ్మాయి అని చెప్పి వివాహం అయినటువంటి వాళ్ళకి ఈ రకమైన రాయితీలు ఇచ్చారన్నమాట. వడ్డీ తక్కువగా ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మినహాయింపు ఇచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు ఈ వడ్డీ మీద మినహాయింపు అనేటువంటిది పొందొచ్చు. ఈ సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎవరైనా భార్యను చదివించాలనుకున్న వాళ్ళు ఈ రుణం బ్యాంకు నుండి పొందండి. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వడ్డీలో కూడా మీకు రాయితీ అనేటువంటిది వస్తుంది. జై హింద్, భారత మాతాకి జై.